మొదటిసారిగా ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. నేనైతే 82లో తెలుగుదేశం పార్టీతో పుట్టి పెరిగాను కనుక నేను ఒక తెలుగుదేశం పార్టీకి ఒక కూతురుగా ఉండి నన్ను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాన్నగారి ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, అలాగే లోకేష్ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా అయ్యాను. ఏమన్నా రిమైండ్ చేసుకుందాం మేడం, ఆ రోజు మీరు ఏదైతే పార్టీ పుట్టినరోజు ఆ రోజు ఏమేమి జరిగి నాన్నగారు చెప్పుంటారు కదా, మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ ఎన్టీఆర్తో కానీ, అప్పుడు ఏమేమి చెప్పుకుంటారు, షేర్ చేసుకున్నాం? అంటే నాకు గుర్తున్నాయి నేను చెప్తాను. అయితే మనకు గుర్తున్నాయి అయితే మన చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఒకసారి వచ్చినప్పుడు ఆ రోజుల్లో కూల్ డ్రింక్లు అవన్నీ దొరికేవి కావు. సో ఎన్టీఆర్ గారు చాలా వారు అసలు వారు కరిస్మాయే వేరు. ఇంకా వారి తర్వాత ఇంకా నేను ఎవరిని ఆ కరిస్మాతో అటువంటి ఆహ్వానం పలికే విధంలో నేను ఎప్పుడు చూడలేదు. అయితే వారి కరిస్మా ఎలాగుండేదంటే మేము పిల్లలు, మేమిద్దరం సిస్టర్స్, అయితే మా ఇద్దరిని దగ్గర తీసుకొని చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ కూల్ డ్రింక్లు ఇప్పించి అలాగ మా ఒళ్ళో కూర్చోపెట్టి ఆ ఫోటో కూడా నేను ఎన్నోసార్లు వెతికాను కానీ ఆ ఫోటో అయితే నాకు దొరకలేదు. ఆ మెమరీ అయితే నాలో ఉంది. వారికి పర్సనల్గా తెలిసే భాగ్యం ఈ పార్టీకి ఒక కూతురుగా ఉండి నాకు కలిగిందనమాట. అయితే దానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమని పిలిచేవారు, ఏమైనా గుర్తుందా అప్పట్లో? అలా ఎన్టీఆర్ తాత అనేవాళ్ళం అందరం ఆ రోజుల్లో. అయితే ఎన్టీఆర్ గారు వస్తుంటే ఒక పండగ వాతావరణం అనమాట, అందరూ జెండాలు కట్టి. అంటే ఈరోజు మాకు పార్టీ బాధ్యతలు ఉండే, అప్పుడు పార్టీ బాధ్యత నాన్నగారు చూసుకొని మేము ఓన్లీ ఎంజాయ్మెంట్ అనమాట. సో అలాగా జెండాలు పట్టుకొని తిరుగుతా మిగతా పార్టీ కార్యకర్తలు పిల్లలు కూడా మాతో పాటు మేమందరం అలాగ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక పండగ వాతావరణం ఉండేది వారు వచ్చినప్పుడల్లా. కానీ ఆ రోజుల్లో అయితే కష్టాలు నిజంగా ఎన్టీఆర్ గారు ఒక 60 ఇయర్స్కి నేను ప్రజల కోసం సేవ చేయాలనే ఒక ఐడియా వారికి రావటం చాలా అద్భుతమైన ఐడియా. ఎందుకంటే వారి సినీ రంగంలో ఇంత ఎక్సలెంట్గా ఒక 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 స్టార్గా ఎమర్జ్ అయ్యి వారికి ఫైనాన్షియల్గా అవసరం లేదు, ఏ విధంగా కూడా ఈ ఫీల్డ్లో వచ్చి ఇన్ని కష్టాలు పడటం అవసరం లేదు. కానీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి గుర్తింపు కోసం, అలాగే ప్రజలు ఆ రోజుల్లో చాలా పావర్టీ ఎక్కువగా ఉండేది. ఎంతోమంది ప్రజలకి ఆ రోజుల్లో ఒక పూట భోజనం కూడా ఉండేది కాదు. బట్టలు చినిగిపోయి బట్టలు వేసుకునేవారు. అలాగే ఇల్లులు కూడా చూస్తుంటే ఆ రోజుల్లో ఎక్కువ గుడిసెలు ఉండేవి. నేను వెళ్ళేదాన్ని అప్పుడు నాన్నతో పాటు అప్పుడప్పుడు. అయితే మనం ఆ చేంజ్ అనేది ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారితోనే వచ్చింది. ఎందుకంటే వారి వెల్ఫేర్ అనేది మన డాక్టర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో రచించినప్పుడు కూడా అది ఎన్టీఆర్ గారు అమలు చేశారనేది మనం ఎంతో గౌరవంగా చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ₹2 బియ్యం అవనియండి, పక్కా గృహాలు అవనియండి, అలాగే ఆ రోజుల్లో దుస్తులు వేసుకునే వాళ్ళు చినిగిపోయిన దుస్తులు వేసుకునేవారు. ఆ బట్టలు కూడా గౌరవంగా ఉండాలనేది ఆ రోజు బట్టలు పంపిణీలు కూడా చేసేవారు. అయితే ఈ విధానంగా పార్టీ మొదలుపెట్టింది. ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్క ఇంట్లో, ఏ ఒక్క ఇంట్లో కూడా మన విజయనగరంలో చూస్తుంటే అందరికీ కూడా ఒక పూట భోజనం అనేది ఉంది. లేకపోతే కూడా మన చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కేవలం ₹5కే భోజనం దొరుకుతుంది. అలాగే లోకేష్ గారు కూడా వారి ఆశయాలు పుణికిపుచ్చుకుంటూ ఈరోజు డొక్క సీతమ్మ పథకం ద్వారా ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకి భోజనం అనేది పెట్టారు. నేను ఇంటర్మీడియట్ స్కూల్కి వెళ్తే వారు చెప్పారు, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు భోజనం పెట్టేవారు, ఇప్పుడు భోజనం లేదని చెప్తే వెంటనే నేను ఆ లోకేష్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఫైనాన్షియల్గా మనం కొద్దిగా స్టెబిలైజ్ అయిన వెంటనే చేస్తామని చెప్పారు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చే ముందే అది చేశారనేది నేను ఎంతో గర్వంగా ఈరోజు ఫీల్ అవుతున్నాను. అలాగే వారైతే కార్యకర్తలకి అందరికీ కూడా అండదండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూనే ఉన్నారు. ఈరోజు మన కోటి సభ్యత్వం అనేది, ఈ సభ్యత్వం గురించి ఈ సందర్భం గురించి మాట్లాడుకునే ముందు ఈ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే కార్యకర్తే అధినేత అనే స్లోగన్ కూడా ట్రెండింగ్లో నిలిచిన పరిస్థితి. కార్యకర్తకు ఆ స్థాయి గుర్తింపు లభిస్తుందా? ప్రస్తుతం కూటమి సర్కారు గతంలో కూడా చాలా అవమానాలు, కేసులు ఇవన్నీ కూడా పడిన పరిస్థితి. కోర్స్ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఎప్పుడూ కదలలేదు. వారికి ఎన్నో అవమానాలు జరిగినాయి. మనం చూస్తుంటే విజయవాడలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కార్యకర్తల్ని కూడా బలి చేసినప్పుడు
చంద్రబాబు నాయుడు గారు స్వయంగా శవాన్ని మోసినది మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు సెపరేట్గా ఒక స్కూల్ కూడా పెట్టారంటే ఎవరికైనా కార్యకర్తలకు హాని జరిగితే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమాత్రం వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వాళ్ళ జీవితం కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ అనేది కూడా పెట్టారు. అయితే ఎవరికైనా కార్యకర్తలకి ఏమైనా జరిగితే ఆ స్కూల్లో కూడా పిల్లల్ని చదివించి పార్టీ ఖర్చులతో చదివిస్తారు. ఏ ఒక్క రూపాయి వాళ్ళు స్పెండ్ చేయకుండా మొత్తం అంత పార్టీ ఖర్చులతో వాళ్ళు చేస్తారు. అలాగే ఒక కార్యకర్తని నిజంగా ఎంతో ఫెంటాస్టిక్గా చూస్తారు మన పార్టీ. మనం చూస్తుంటే మనకి ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారి మనకి ఒక ఎగ్జాంపుల్. వారు ఒక కార్యకర్తగా ఉన్నప్పటికీ కూడా వారు ఒక మున్సిపల్ చైర్మన్ అటువంటి ఏ పొజిషన్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కూడా లేదు. వారు స్వయంగా కూడా మున్సిపల్ చైర్మన్ అటువంటి ఏమి పొజిషన్స్ చేయలేదు ముందు. అయినా కానీ పార్టీ డైరెక్ట్గా ఒక ఎంపీ స్థాయికి తీసుకువెళ్ళి ఒక ఎంపీ టికెట్కి ఇచ్చి ఒక అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఈరోజు వారు ఎంపీగా ఎన్నో మనకి స్టేట్కి అవసరమైన నిధుల కోసం వారు పోరాడి తీసుకొస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ సక్తా. అది భవిష్యత్తులో విరాజిల్లడం అలా కార్యకర్తలు కంటిన్యూ అవుతుంది. అఫ్ కోర్స్ డెఫినెట్గా ఒక మంచి పొలిటికల్ పార్టీ ఎప్పుడైనా కార్యకర్తల బలం మీదే ఒక పొలిటికల్ పార్టీ అనేది నడుస్తుంది. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో ఎంత క్రమశిక్షణగా వారు ఉన్నారో పార్టీ అలాగుంటుంది. ఇది విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు స్పష్టం చేశారు. భవిష్యత్తులో పసుపు కార్యకర్తకు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని, అందుకు తార్కాణంగా నిలుస్తున్నారు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు అని. భవిష్యత్తులో ఇదే ఉన్నతి అందరి కార్యకర్తకు లభిస్తుందన్న ఆశాభావం అది గజపతిరాజు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజయనగరం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.